యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మొదటి ప్రభుని కనపరుస్తూ మరి ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభువును గురించి విధానాన్ని బట్టి నేను ప్రభుని కనపరుస్తూ ప్రత్యేకంగా మరి ఫుజిరా తెలుగు సంఘం దేవుని అద్భుతమైన సంఘం సాహసాన్ని నేను అభినందిస్తున్నాను. దైవజనులు పాస్టర్ విన్ బాబు గారు కొత్త అనారోగ్యం వారు రాలేకపోయారని నాకు ఇందాక పాస్టర్ ఎలిస్ గారు చెప్పారు. కొద్దిగా వారికి వారి కుటుంబానికి క్రీస్తు ప్రభు నామం పేరిట నా హృదయపూర్వకమైన శుభాలు వారికి తెలియపరుస్తూ, అలాగే ప్రియులు పాస్టర్ శైలస్ గారికి ప్రత్యేకంగా పాస్టర్ గారికి కుటుంబాన్ని నా ప్రత్యేక వందనాలండి. అలాగే ప్రత్యేకంగా పాస్టర్ డేవిడ్ పాస్టర్ గారికి మరి సోదరి ప్రత్యేకంగా నిజామాబాద్ నుంచి శుభాలు వారికి నేను అందిస్తున్నాను. సో గ్లాడ్ టు హ్యావ్ దిస్ ఈవినింగ్. ఈ చక్కని సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. సంఘ పెద్దలకి అలాగే యూత్ అందరికీ ప్రత్యేకంగా మా వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా నాతో వచ్చిన దైవజనులు కలిసి ప్రయాణం చేయడానికి ప్రభు సాయం చేశారు. పాస్టర్ జైపాల్ గారు హైదరాబాద్లో చాలా చక్కని పరిచయం కలిగిన దైవజనులు. ఈ రీతిగా ఈ సాహసాన్ని గత కొద్ది కాలం క్రితం అంటే నేను దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత మా మెయిన్ చర్చ్లో మా బ్రాంచ్ చర్చ్లో ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతాయి ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో. ఆ టైంలో 10 రోజుల కూడికలు జరుగుతున్నప్పుడు నేను పాస్టర్ జైపాల్ గారిని వాక్య పరిచయకు మా మెయిన్ చర్చ్కి ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు ఇలాగే పెద్ద వర్షం, బ్రహ్మాండమైన వర్షం. అంటే ఇప్పుడు వర్షం ఇట్లా లేదనుకోండి, అటువైపు ఉంది సిటీలో చాలా భయంకరమైన బీభత్సమైన వర్షం. మరి ఆ వర్షంలో మా వాళ్ళు 300 మంది నుంచి 500 మంది రావాలి పగల కూడికలో. కానీ అంత పెద్ద వర్షంలో కూడా ప్రభు కృప వలన చాలామంది రావడానికి ప్రభు గొప్ప సంఖ్యలో రావడానికి ప్రభు సాయం చేశారు. ఆ రోజు భోజనం చేస్తున్నప్పుడు నేను ఈ ఫుజిరా సంఘం మీ అనుభవాలు నేను వారితో మా చర్చ్ మెయిన్ ఆఫీస్ ఉంటుంది ఒకటి, దాంట్లో నేను మాట్లాడుతున్నప్పుడు వారితో నేను షేర్ చేసుకోవడం జరిగింది. ప్రభు ఎందుకు ఆ మాటలను దేవుడు చాలా అనుకూలపరిచారు. చాలా మంచి ఆలోచన కలిగింది. మరి ప్రభుత్వం త్వరగా అక్కడికి మనం ఒకసారి వెళ్దాం, ఆ ప్రదేశాన్ని చూడాలి అని వారు చెప్పడం, ఆ విధంగా నేను కూడా వాటి కోసం ప్రార్థన చేయడం. నవంబర్ మాకు ఫస్ట్ క్రిస్మస్ ప్రారంభమవుతుంది మన దగ్గర. ఎందుకంటే మాకు ఎక్కువగా కొన్ని ప్రదేశాల్లో సువార్త చెప్పలేని గ్రామాలు ఉన్నాయి. అందువలన మేము నవంబర్ 1 నుంచి ప్రారంభం చేస్తాం క్రిస్మస్ గ్రామ కోడికలు. అందులో 40 గ్రామ కోడికలు పెద్ద ఎత్తున మేము నిర్వహించడానికి ప్రభు సాయం చేశారు. మరి ఈ సందర్భంలో మరి పాస్టర్ డేవిడ్ గారికి ఈ విషయాలు చెప్పినప్పుడు ఎంతో ప్రేమతో వారు అన్ని విధాలుగా సహకరించి మరి రావడానికి కావాల్సిన వీసా కానీ ఇతర విషయాల్లో కూడా వారు చాలా సహకరించారు. ఇక్కడ మేము ఒక 4-5 రోజులు మాత్రమే ఉండి దేవుని మాటలు అందించి మీతో కొంత సమయం గడపాలని మేము ఆశపడ్డాం. దేవుడు ఆ రీతిగా సోమవారం మేము ఇక్కడ ల్యాండ్ అయ్యాం. మండే రోజు మధ్యాహ్నం వారితో ప్రేమతో పాస్టర్ డేవిడ్ గారు చేర్చుకున్నారు సంఘపక్షంగా. వారికి కూడా సేవకులకు మా కృతజ్ఞతలు ప్రత్యేకంగా వారికి తెలియపరుస్తున్నాం. సో దేవుడికి మంచి సేవకులను ఇచ్చారు. సంఘానికి దేవుడిచ్చే సేవకులు దేవుడిచ్చే వరం అండి. మనం వారిని చక్కగా గౌరవించి వారిని ప్రేమగా కాపాడుకుంటే చాలా సేవ ఈ దేశాల్లో గొప్పగా దేవుడు జరిగిస్తారు. అందులో ముఖ్యంగా మనమున్న ఈ దేశం మరి మన సొంత దేశంలో వచ్చిన తర్వాత ఇక్కడ చాలా సవాళ్ళు, చాలా ఇబ్బందుల మధ్య మన జీవితం సాగుతూ ఉంటుంది. అదొకటి మాత్రం మీకు చెప్తాను, దేవుని దాసునిగా ప్రభు సన్నిధి మనం విడిచిపెట్టకుండా ఆయన కాపాడుతూ నడిపించడానికి సమర్థుడైన దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన 2025లో ఉన్నాడు, 2026లో ఉంటాడు. జీవితం అంతా నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ గొప్ప దేవుని సన్నిధి నూతన సంవత్సరం అందులో ఇది న్యూ ఇయర్ కనుక మీకు నూతన సంవత్సర శుభాలు కూడా. ప్రత్యేకంగా ప్రభు చాలా ఆనందకరంగా, అంటే మీరు ఇక్కడ దేశంలో మేము అక్కడ స్వదేశంలో చాలా ప్రార్థిస్తూ బాధపడుతూ ఉంటాం, మీరు మిస్ అవుతుంటారని అక్కడ. కానీ దేవుడు ఇక్కడ మీ నుంచి ఉద్దేశం గొప్పది. సో ఈ సమయాన్ని బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ ఇంకా సమయం ఎక్కువగా మనం మీకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కనుక దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ వాకింగ్ తెరవాల్సిందని కోరుతున్నాను. I request all to kindly turn your mind and your thinking to Revelation 21. ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం తెలుసుకుందామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. వీళ్ళరా ఈ యోహాన్ రాసినటువంటి భక్తుడైన యోహాన్ రాసిన ప్రకటన గ్రంథాన్ని మనం చదివేటప్పుడు జరగవలసిన విషయాలన్నీ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయని మనకు తెలుసు. అందులో ఈ 2 పుస్తకాలు, మొదటగా మరి ప్రకటన గ్రంథాన్ని, అపోస్తుల కార్యాన్ని మనం చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ఆలోచించి వాటిని చదువుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి రానైనటువంటి నెరవేర్పుని చెప్పేటువంటి పుస్తకం. ప్రకటన జరుగుతున్న వర్తమాన సమయాన్ని జ్ఞాపకం చేసే పుస్తకము మరి అపోస్తుల కార్యము. సంఘము అపోస్తుల కాలంలో ఏ విధంగా విస్తరించి అభివృద్ధి పొందిందో
ప్రజలెవరు విశ్వాసంలో లేనప్పుడు ఏ విధంగా అపోస్తలులు తమ ప్రాణాలను వారు ఫనముగా పెట్టి ప్రయాసపడి యేసుప్రభు వారి యొక్క మాదిరిని వారు లోకానికి ఇచ్చారో మనం ఈ లేఖనాల్లో చూస్తాం. అందుకే ఈ 2 పుస్తకాలు చాలా ప్రత్యేకంగా మనం చదవాలి. మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు ఈ దేశాల్లో, నాకు తెలుసు. నేను 2 రోజులుగా బాగా స్టడీ చేస్తున్నాం. అంతేకాక మరి నేను దేవదాసులు పాస్టర్ జయపాల్ గారు మేము ప్రార్థన కొరకై చాలాసేపు ప్రార్థనలు గడుపుతున్నప్పుడల్లా దేవుడి ఇచ్చిన భారాన్ని బట్టి ఇక్కడ ప్రతి స్థలంలో కూడా దేవుని రక్షణ ఈ ప్రదేశంలో కలగాలని చాలా వ్యక్తిగతంగా ప్రతి ప్రదేశం కొరకు మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుని దాసు మీకు జ్ఞాపకం చేయాలనుకున్న 3 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, ప్రభు మన పట్ల ఒక నూతనమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక నూతనమైన క్రియ. మనుషులందరికీ కూడా కొత్త వస్తువులే ఇష్టం, పాత ఇష్టపడు. మనం కొనేటప్పుడు కొత్తది కావాలనుకుంటాం. మొబైల్ ఫోన్ కొన్నా కొత్త అయితే బాగుంది అనుకుంటాం తప్ప పాతది కావాలని కోరుకోం. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొత్త ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటాం, పాతది తీసుకోం. మనిషి నైజం ఏంటంటే కొత్త వాటిని పొందుకోవడం, కొత్త వాటిని సంపాదించుకోవడం. దేవుని ఉద్దేశం ప్రతి మానవుని పట్ల నూతనమైన క్రియలు, నూతనమైన కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సింహాసనాసనుడైన దేవుడు పరలోకం నుండి ఒక మాట చెబుతున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయించినాను. పోయిన సంవత్సరం మన జీవితాల్లో ఏవో కొన్ని కొదువలు, కొన్ని వెలితి, లేక ఇంకో మాట చెప్పాలంటే కొన్ని సమస్యల చేత, కష్టాల చేత మనసు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చేమో. మన స్వదేశంలో లేం కనుక కొన్నిసార్లు అనేక భారాలు, బాధలు ఒక హృదయాన్ని చాలా కృంగదీసి ఉండవచ్చునేమో. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని, దేవుని దాసుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమస్తమును నూతనమైనవిగా చేయగల దేవుడు. ఒకవేళ కుటుంబ పరిస్థితులైనా, ఆరోగ్య పరిస్థితులైనా, ఆర్థిక పరిస్థితులైనా, మనసు వికారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విడుదల కొరకైన స్థితిగతులైనా దేవుడు నా కొరకు, నా దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు దేవుడు నూతనంగా చేసిన వారి జీవితాలు చాలా రాయబడ్డాయి. అసలు మనమే నూతనంగా చేయబడ్డ వాళ్ళు, అందులో పెద్ద సాక్ష్యం అదే. మనమే నూతనంగా చేయబడ్డాం. రోజు సమాజానికి మనము చక్కటి మెరుగైనటువంటి పద్ధతులు కలిగినటువంటి మంచి అద్భుతమైనటువంటి అలంకరణ గల వ్యక్తులు కనబడాలని దేవుడు కోరుకోడు. మనం ప్రభువును చూపేవారుగా ఉండాలి. ఇది దేశానికి వచ్చినప్పుడల్లా 2వ సారి రావడానికి దుబాయ్. నేను గతంలో మీ వార్షికోత్సవానికి నన్ను దేవుని దాసులు ఆహ్వానించారు. ఈసారి వచ్చినప్పుడు నేను చూసింది ఏంటంటే, ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనుషులు తమ పై రూపాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా సమయం ఇస్తున్నారు. మనుషులు తమ వస్త్రాలను, తమ యొక్క మరి పై వేషాన్ని, మనుషులు తమ యొక్క రూపాన్ని చాలా బాగా చూపించుకోవడానికి చాలా జాగ్రత్తగా తమ జీవితాల్లో ఆ మంచి స్వరూపాన్ని లేక మంచి రంగులు చూపడానికి చాలా ఇష్టపడుతున్నారు. దేవుడు మనిషి యొక్క పై రూపాన్ని ఇప్పుడు లక్ష్య పెట్టే దేవుడు కాదండి. మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనసులో ఏముందని దేవునికి కావాలి, మన మనసు ఏం ఆలోచిస్తుంది దేవునికి కావాలి. అందుకే దేవుడు మన జీవితాల్లో, ప్రభువైన దేవుడు ఆయన మన అంతరంగాన్ని చూసినప్పుడు ఒక నూతనమైన క్రియ రోజు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇందాక చెప్పినట్టుగా అన్ని విషయాలు నూతన క్రియ. మనం బాగా అర్థం కావడానికి యేసు వారి లోకానికి వచ్చినప్పుడు ఎరికో పట్టణానికి వచ్చారు. ఎరికో పట్టణాన్ని గురించి లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడింది. ఆ లూకాసు వార్త 19వ అధ్యాయం చదివేటప్పుడు అక్కడ ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణము జెరికో పట్టణం. దేవుని మహాప్రభుని బట్టి నేను 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఆ జెరికో పట్టణానికి వెళ్ళాను. అక్కడ దేవుని యొక్క ప్రభు నామంలో అక్కడ ఉన్నటువంటి ఈ సంగతులన్నీ కొంత అక్కడ జ్ఞాపకం చేసుకుని ప్రభు నాకు సాయం చేశారు. ఎరికో పట్టణాన్ని గురించి చూస్తే, ఎరికో పట్టణం అనగా సువాసన గల పట్టణం. చాలా అద్భుతమైనటువంటి మంచి సుందరమైనటువంటి పట్టణమే అది. ఆ పట్టణంలో ఎక్కడ చూసినా మంచి సువాసన కలిగినటువంటి మంచి అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్డ్ సిటీ అన్నమాట. అది చాలా అద్భుతమైన పట్టణమే. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలు కూడా చాలా పరిమళ వాసన ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజుల్లో పట్టణాల్లో, గ్రామాలని కాదు కానీ అన్ని చోట్ల విచ్చలవిడిగా, విశృంఖలంగా మనుషులు పాపాన్ని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి చాలా సంతోషంగా తమ జీవితాలను, నా జీవితం నా ఇష్టం ఉన్నట్టుగా నడుస్తున్నారు. కొంతమంది జీవితాలు ఎలా ఉందంటే, దేవునికి మందిరంలోనే స్థానం, తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, వారి వ్యక్తిగత విషయాల్లో కూడా ప్రభువుకు స్థానం అనేది లేనే లేదు. ఈరోజు దేవుని సంఘమైన మనం ఇక్కడ ఉన్న దేశంలో ప్రతి సమయంలో కూడా, ఇక్కడే కాదు మనం ఎక్కడ సజీవులుగా ఉన్నప్పటికీ కూడా దేవునికి భయపడు వారంగా మనం ముందుము గాక. దేవుని ఎందుకు భయం కలిగి ఉండాలి మనం, మనుషుల భయం కాదు. దేవుని భయం కలిగి ఉంటే మన జీవితాలు మున్పటిలా ఉండవు.
దేవుడు ఎరుకు పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఆ పట్టణంలో చాలా అద్భుతమైనటువంటి, చాలా గొప్పదైనటువంటి చరిత్ర కలిగిన పట్టణానికి ప్రభు వస్తే, ప్రభు ఒక గృహాన్ని, ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఆయన పేరు జకయ్య. జకయ్య అనే మాటకు అర్థం అంటే పవిత్రుడు. చాలా మంచి పేరుంది ఆయనకి. జకయ్య అనేటువంటి ఇతను చాలా పవిత్రుడు అనే పేరు గలవాడుగా ఉన్నాడు. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బుకి కొదవలేదు. చాలా పెద్ద పనిలో ఉన్నాడు. సుంకపు గుత్తదారుడు అని రాయబడింది. ఆయన మంచి కాంట్రాక్టర్ అన్నమాట. చాలా పెద్ద పని కలిగి ఉన్నాడు. చాలా విస్తారంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఎక్కడ చూసినా, ఇంట్లో ఎక్కడ చూసినా, ఆ రోజుల్లో బ్యాంకులు కానీ లాకర్స్ కానీ లేవు కనుక మనుషులు ఇళ్ళలో డబ్బును బాగా దాచిపెట్టుకున్నారు అనమాట. మన స్వదేశంలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు చాలా డబ్బును అన్యాయంగా సంపాదించి 100 కిలోలు బంగారము, 10 కిలోల బంగారము, 100 కోట్ల రూపాయల డబ్బును అధికారులు మరి వాటిని పట్టుకున్నారని పేపర్లో వార్తలు చదువుతూ ఉంటాం. ఈ బాబుతో అన్నమాట ఆయన. ఎవరు? జకయ్య. చాలా డబ్బు సంపాదించాడు. చాలా విస్తారమైనటువంటి డబ్బును తన ఇంట్లో కలిగి ఉన్నాడు. మనసు శాంతి లేదు, మనసులో నెమ్మది లేదండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితం నూతనమవుతుందో అప్పుడే ఆ వ్యక్తి హృదయంలోనికి దేవుని సమాధానం వస్తుందండి. హల్లెలూయా. దేవుని సమాధానం లేదన్నమాట. డబ్బుంటేనే చాలా గొప్ప అనుకున్నాడు ఆయన. ఈ రోమా ప్రభుత్వాన్ని చూశాడు, చాలా గొప్ప అధికారులను చూశాడు, రాజులను చూశాడు. యేసు ప్రభు చూస్తే ఇంకా నా జీవితం ధన్యమైపోతుంది అనుకున్నాడు ఆయన. చాలా విషయాలు చూస్తున్నాడు కానీ ఏది మనసులో మంచి మాట తీసుకోడు. మనం చాలా మంది వాక్యం వింటాం కానీ ఇది నా కొరకే అనుకోం. మనం ఏదైనా దేవుడు హెచ్చరిక ఇస్తే నా పక్క వారికి అనుకుంటాం, లేక నా ముందున్న వారికి అనుకుంటాం. జకయ్య బహుశా అలాగే ఉన్నాడేమో. ఆ రోజు ఒక సమయం వచ్చింది, దేవుని మాట విని సమయం వచ్చింది. యేసు ప్రభుని చూసి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు ఆయన. ఆయనకు అంత టైం లేదు, ఎందుకంటే చాలా బిజీ మనిషి. చాలాసార్లు మనం చేసే పనులను బట్టి చాలా మనం బిజీగా ఉంటాం. మనకు కొన్నిసార్లు వాకింగ్ చేయడానికి టైం ఉండదు. అలసిపోయి వస్తారు కదా మీరు చాలా పనిచేస్తూ. దేవుని వాక్యం బట్టి మేము అనేక 60 గ్రామాలని పరిచయం కలిగి ఉన్నాం. 60 విలేజెస్. నేను దాదాపు 6 మందిరాలు నిర్వహిస్తుంటాను. ఉదయం ఆదివారం పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 9 వరకు ఆదివారం ఆరాధనలో విస్తారంగా పరిచయం చేస్తూ ఉంటాం. ఇది ఈ నినములను 10 ఏళ్ళ క్రితం కూడా కాదు, ఒక 20 ఏళ్ళ క్రితం కూడా కాదు, ఎక్కువ కాలం అయింది. దేవుని మహాకృపను బట్టి సమయాన్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడుతూ ఉంటాం. ఎన్నెన్నో స్థలాలు సంచరిస్తూ ఉంటాం. ఏదైనా అవకాశం ఉంటే ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి వచ్చి సువార్తను అందించి దేవుని మాటలు అందించి వెళ్ళడానికి కూడా ప్రభు సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. దేశ పరిపాలకులు కూడా ఒకే సమయం, మనకు కూడా ఒకే సమయం. టైం మాత్రం చాలా సమానమండి. దేవుడి ఇచ్చిన సమయాన్ని నమ్మకంగా వాడాలి. మనం ఈ దేశంలో మనం ఉంటుండగా దేవుడి సన్నిధిలో మోకరించడం మనం మర్చిపోదు. ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేయగలుగుతామో దేవుని శక్తి హస్తంలో దిగి వస్తుందండి. హల్లెలూయా. మీ రూములో, మీ క్యాంపులో, మీ ఉండేటువంటి రెసిడెన్స్లో, మీ ఇంటిలో, మీ పని స్థలంలో అవకాశం ఉంటే మీరు మోకరించి ప్రార్థించడం గొప్ప అద్భుతం జరుగుతుంది. మొన్న ఒక అద్భుతం జరిగింది 3-4 రోజుల క్రితం, 5 రోజుల క్రితం. మా సంఘంలో ఒక సంఘ పెద్ద అకస్మాత్తుగా ఆయన పాపం చిన్న వయసు 52 ఇయర్స్ ఆయనకి పడిపోయినాడు. అకస్మాత్తుగా హైబీపీతో చాలా పడిపోయిన తర్వాత డాక్టర్లు ఆయన బ్రెయిన్లో క్లాట్ ఉందని 31st నైట్ వాక్యం చెప్పబోతున్నాను. దాదాపు 600 నుంచి 800 మంది ఇక్కడికి ప్రజలు కూర్చున్నారు రాత్రి కోడికల్ మెయిన్ చర్చ్లో. మొన్నటి రోజు వాక్యం అందించే సమయానికి అమ్మేసి ఫోన్ వచ్చింది. ఆ టైంలో ఫోన్ సారాంశం ఏంటంటే ఆయన బతికే అవకాశం లేదు అని. వెంటనే ప్రభు జ్ఞాపకం చేసినాడు, నేనే స్వస్థపరచువాడును. వెంటనే మోకరించాను, కాంగ్రిగేషన్ అంతా మోకరించాం. మా ప్రసంగం పక్కన పెట్టి అందరం ప్రార్థన చేస్తున్నాం. నేను యూఏకి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నాకు సమాచారం ఏంటంటే ఆయన ఆపరేషన్ పూర్తయింది, మేజర్ సర్జరీ బ్రెయిన్లో. ఆ క్లాట్ అంతా తీసేసినారు, ఆయన కూర్చోగలిగాడు. రూమ్లో కూడా షిఫ్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ వెంట జరుగుతూ వచ్చిన పనులు వెంటనే ప్రభు చేయగలడు. ఏదైనా నా ప్రభు నా జీవితంలో చేయగలడు. ఇది మీరు నమ్మండి. ప్రభు నా జీవితంలో ఈరోజు ఒక గొప్ప కార్యమును చేయగలడు. దేవుడు నా ఉద్యోగంలో ఒక గొప్ప కార్యమును చేయగలడు. నా ఇంట్లో దేవుడు ఒక గొప్ప క్రియను చేయగలడు. నా ఆరోగ్య విషయంలో దేవుడు ఒక గొప్ప కార్యమును చేయగలడు. ఈ అద్భుతాన్ని మన అద్భుతంగా మార్చుకోవాలి. ఇతరుల అద్భుతాలు తెలిసివేయడం కాదు, మన అద్భుతంగా దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు జకయ్య ప్రభువును చూసి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు. యేసు ప్రభు ఆ జకయ్య ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరికి వచ్చి జకయ్యతో అంటే, జకయ్య నువ్వు త్వరగా దిగుమన్నాడు. జకయ్యకు ప్రభువును చూసి వెళ్ళిపోతే చాలు అనుకుంటే ప్రభు అంటాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అన్నాడు. చాలా రిలేషన్ పెరుగుతూ ఉంది. జకయ్యతో దేవుని రిలేషన్ పెరుగుతూ ఉంది. లోకముతో మన స్నేహం పెరుగుతూ ఉంటే దేవునికి మనం చాలా దూరంలో ఉన్నట్టు లెక్క. మళ్ళీ చెప్తాను, లోకముతో మన స్నేహం బాగా పెరుగుతూ ఉంటే దేవునికి మనం చాలా దూరంగా ఉన్నట్టు లెక్క. ప్రభుత్వ చాలా దగ్గరగా మనం ఉంటే లోకంతో మనం చాలా దూరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక అంటాడు, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం ఉంటాడు.
చాలా పెద్ద మాట వాడతాడు అక్కడ, వ్యభిచారులారా అంటాడు. చాలా చెడ్డగా బ్రతికేటువంటి వ్యక్తులారా అన్నట్టుగా దేవుడు చాలా పరుషక పదాలు వాడతాడు అక్కడ. ప్రభు అన్న భాష అనేది ఏమిటా మాట అంటే, లోకముతో స్నేహము, దేవునితో వైరం అంటాడు. మనం లోకంతో స్నేహం చేసే పనులు తగ్గించుకోవాలి. అలాగైతే మీరు ఎవరితో మాట్లాడద్దు, మీ పరిస్థితుల్లో మీరు ఎవరితో ఏమంటారంటే కనీసం హలో అని, మీకు గుడ్ మార్నింగ్ అని ఏం చెప్పొద్దని కాదు ఉద్దేశం. అందరితో మనం కలిసి ఉండాలి, మంచి సాహసం కలిగి ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా మన ప్రభుతో మనం చక్కని సహవాసాన్ని చేసే వారికి మనం జీవించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాట జక్కయ్య దగ్గరికి వచ్చింది. ప్రభువు చెట్టున్నాడు, నీవు త్వరగా దిగుమన్నాడు. ఎవరైనా చెట్టుపైన ఉంటే ఎత్తుపైన ఎత్తుగలుస్తాను అంటే మెల్లగా దిగండి అంటాం మనం నైజం మనిషిగా మన మాట. కానీ ప్రభు అంటే నువ్వు త్వరగా దిగు. ద డిఫరెన్స్ మనిషికి దేవుని మధ్యలో తేడా అది. ఒకవేళ వేగంగా దిగిన ఆయనకి ఏం కానివ్వడు. ఆయన ఒక ప్రభు కొరకు ఆయన మాట మీద త్వరగా దిగినాడు అనుకోండి, జక్కయ్యకి ఎలాంటి నష్టం రాకుండా దేవుడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఆయన మన స్వదేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా మనల్ని కంటి కనుపాపు వల్ల ఆయన కాపాడుకునే దేవుడు అండి. అందుకే ఈ చేతులు అంటాడు, చూడమని నా అరచేతులలో చెక్కి ఉన్నాడు. మన అరచేతుల్లో చూసుకుంటే రోజు గట మనం లెక్క వేసుకోలేం, కానీ 40 సార్లు రమారమి ఒక వ్యక్తి తన చేతుల వైపు అలా చూసుకుంటారట. అంటే చేతితో పనిచేసే ఉద్యోగాలు కాకుండా మామూలుగా, అంటే కనీసం ఒక వ్యక్తి తన జీవితంలో ఒక మనిషికి సగటున 40 సార్లు తన చేతుల వైపు చూస్తారట మనుషులు. దేవుడు మాట్లాడుతుంది రాత్రి 40 సార్ల కంటే ఎక్కువ సార్లు మనం ప్రభు రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా పనిలో ఈరోజు నీవు ఉండము. మీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోవాలండి. మీకు వ్యతిరేకమైన ఆయుధాలన్నీ దేవుడు తొలగించి మీకు మంచి నెమ్మదిని దేవుడు ఇస్తాడు. యూ విల్ బి సాటిస్ఫైడ్. నీకు చాలా నెమ్మది ఉంటుంది. ప్రార్థన మీ డ్యూటీ నుంచి రాగానే ఒక 2 నిమిషాలు కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకోండి. ఈరోజు మేము ప్రార్థన చేసుకుని వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా కొత్త అని కాదు, కానీ ఏ దేశంలో ఏ ఊర్లో పక్క వీధికి వెళ్ళినా, పక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినా మోకరించి ప్రార్థన చేసుకుంటా వెళ్ళినా మాకు అలవాటు సేవకులుగా మరి మీరు ఈ అలవాటు కలిగి ఉండాలని నేను మిమ్మల్ని ప్రోపేట అభ్యర్థిస్తున్నాను, రిక్వెస్ట్. కారణం ఏంటంటే ప్రార్థన ఉన్న దేవుడు దిగి వస్తాడు. జాన్ నాక్స్ అనే భక్తుడు ఉండేవాడు స్కాట్లాండ్లో. జాన్ నాక్స్ యొక్క లక్షణం ఏంటంటే బహు ప్రార్థనా పరుడు. జాన్ నాక్స్ మోకరించడం కానీ ఒక దేశ ప్రాణికి వినబడితే వణికిపోయేదట. ఆ దేశంలో చాలా విశృంఖలంగా మనుషులు పాపానికి లోనవుతుంటే ఆ రాణి వాళ్ళు కట్టడి చేయలేక పాపాన్ని ప్రేరేపించిన వ్యక్తి ఉన్నదట. ఎప్పుడైతే జాన్ నాక్స్ బైబిల్ పట్టుకుని మోకరిస్తాడో ఆ దేశంలో ఒక మంట కనబడేదట. హల్లెలూయా. ఆ మంటకు ఆ భయానికి ఆమె గూఢచారులు పెట్టి, ఇంటెలిజెన్స్ పెట్టి, ఎక్కడైనా మీరు చూసి ఆయన మోకరిస్తే మాత్రం నాకు చెప్పండి. ఆ టైంలో చాలా భయంకరంగా భయానికి లోనయ్యేదట ఆమె. జాన్ నాక్స్ ప్రార్థన పరుడు. బైబిల్ చెప్తూ 99 కీర్తనలు ఉంటుంది. 3వ వచనంలో ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారు సమూయేలు ఉండేది. సమూయేలు ప్రార్థన పరుడండి. దేవుడు మరి మోషేను అహరోను అక్కడ చెప్తాడు, వీళ్ళిద్దరు యాజకులట. నిజానికి మోషే యాజకుడు కాదు కదా, మోషే ప్రవక్త, అహరోను ప్రధాన యాజకుడు. ప్రభు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేను అంటాడు. 3 వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఒక ఆయన చాలా బలమైన ప్రార్థన పరుడు, ఆయన పేరు సమూయేలు. అలాగని చెప్పి మనం చూస్తే క్షమించారు 5వ వచనం తర్వాత 6వ వచనం ఉంది. అది ఆయన యాజకులలో మోషే అహరోను ఉండేది. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారు సమూయేలు ఉండేను అన్నాడు. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి. దేవుడు మోషే, అహరోను, యాజకులు అన్నాడు. ఓకే, దేవుడు ఇక్కడ సమూయేలు గురించి చెప్తూ ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారు సమూయేలు ఉండేను అన్నాడు. సమూయేలు ఒక మంచి ప్రార్థన పరుడు. దేవుడు ఈ మోషే అహరోను గురించి చెప్తూ సమూయేలును వేరుగా చెప్పాడు. కారణం ఏంటంటే మోషే అహరోనులతో సమూయేలు ప్రార్థన దేవుడు సమానం చేయలేదు. ఇంట్లో ఒక రకంగా ప్రార్థన చేస్తారు. కొంతమంది ఇంట్లో ప్రార్థన చేయడానికి 10 నిమిషాలే ప్రార్థన చేయగలరు. కొందరు 11 నిమిషాలు గట్టిగా నిద్ర వచ్చేస్తే పడుకుంటారు రావలించి. మీరు మెల్లిగా ప్రార్థనని కొంత సంవత్సరం పెంచండి. ప్రార్థన ఉన్న చోట దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. హల్లెలూయా. మా సంఘాలు ఏదైనా పని ఉందంటే మనం అందరూ ప్రార్థన చేస్తాం కూర్చొని. ఇంకేంది అదేదైనా సరే, దేవుడు కొన్ని మందిరాలు కట్టించాడు. మాకేం విదేశీ స్వదేశీ అన్నట్టుగా ఏ సంస్థలకు సాయం తీసుకోలేదు. ఏం సొంతంగా పని చేస్తున్నాం. అది ఎన్ని లక్షలు ఎంత పెద్ద నాకు తెలియదు, కానీ ఏ పని చేసిన దేవుడు విజయం ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పైనుంచి మన సహాయం ఉంది, మనుషుల నుంచి కాదు. అప్పుడు మన దేశంలో అడుగుతున్నాను ఏమనంటే మనకేమన్నా మీకేమన్నా సార్ మీకేమన్నా బయట దేశం నుంచి డబ్బులు వస్తే ఫాస్ట్ గా అడుగుతున్నాను. నా మిత్రులు మా కలిసి చదువుకున్న వాళ్ళు కానీ ఉంటారు కదా, గ్రామంలో మన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కానీ ఒక బోర్డు రాసిపెట్టారు 2003లో 2003 23 ఏళ్ల క్రితం మా మెయిన్ చర్చ్ ముందు ఒక పెద్ద బోర్డు రాసి పెట్టాను. ఏ విదేశీ స్వదేశీ సంస్థల సహకారం లేని
దేవుని స్వచ్ఛందమైన ప్రేమ అందించేటువంటి సంఘం అని. స్తోత్రం, హల్లెలూయా. ఇండియా వచ్చి తప్పకుండా మాకు రావాలండి. ఐ రిక్వెస్ట్ అండ్ ఐ ఇన్వైట్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. మీరు వచ్చి మా ప్రాంతాన్ని దర్శించాలి, మా దగ్గర ఆతిథ్యం తీసుకోవాలి. దేవుడు మాకు అలాంటి మంచి అవకాశాలు ఇచ్చాడు, పరిచర్య ప్రభు ఇచ్చాడు. మీకు దేవుడు ఇచ్చిన తలాంతులు మేము మా మధ్య వాడాలని నేను కోరుతున్నాను. మనుషులు మనకి ఇచ్చిన ఉన్నది, కానీ దేవుడు మనకి ఇచ్చిన తన దొడ్డ హస్తంతో శాశ్వతమైందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. నేను ముగిస్తూ కొన్ని మాటలు చెప్తాను, దైవజనులు మాట్లాడతారు. మళ్ళీ ఇంకొక రోజు ఇంకా విస్తారంగా మీతో మాట్లాడతారు. 2 గంటలు నాకు టైం ఇచ్చి సరిపోదు, ఎందుకంటే నేను ఏది మాట్లాడిన 2 గంటలు తక్కువ మాట్లాడి నాకు అలవాటైంది. ఎందుకంటే దేవుడు మాట చెప్పడం నాకు అలా ఇష్టం కూడాను. అందులో దేవుడు ప్రభు వచ్చి ఈ జక్కయ్యతో అన్న మాట ఏంటంటే, ఒక మాట అంటున్నాడు, నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అన్నాడు. నీ ఇంట్లో నేను ఉండాలన్నాడు ప్రభు. ఈయన చూసి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు జక్కయ్య. యేసు ప్రభు వారు ఇంట్లోకి రావడానికి జక్కయ్య ముందు పిలువలేదు. యేసయ్య అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ రాత్రి ప్రభు దాసుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిలిచినా పిలవకపోయినా, మీ మనసులో ప్రభుకు చోటు పూర్తిగా ఉన్నా లేకపోయినా, ఈ రాత్రి ప్రేమగల దేవుడు మీ హృదయపు వాకిల్లో ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన తన హస్తంతో చేయి పెట్టి ఆయన ఈస్ నాకింగ్ ద డోర్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ రూమ్. ఆయన హృదయం అవతల నిలబడి తడుతూ ఉన్నాడు. ఆయన స్వరంలో మీరు తలుపు తీస్తే నీకు ఎల్లప్పుడూ ఆయన ఉంటాడు. నిన్ను క్షమించిన వాడుగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తున్న వాడుగా ఉంటాడు. నేను తప్పులు పట్టేవాడుగా కాదు, నిన్ను శిక్షించే వ్యక్తిగా కాదు, నిన్ను ప్రోత్సహిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీ మీద ఏ నింద ఉందో, ఏ అవమానం ఉందో, ఏ విధమైనటువంటి దృష్టిలో ఒక విధమైన భయాన్ని కలిగిస్తున్నాడు. ఆ దేవుడి రాత్రి వాటన్నిటి నుండి నిన్ను జక్కయ్య వలె విడుదల చేసి నూతన క్రియ చేయను గాక. అవును, ఇప్పుడు జక్కయ్య వచ్చాడు ప్రభు మాట విని. ఇంట్లోకి వస్తూనే చాలా పెద్ద విందు చేసినాడు. విందు ఎప్పుడు చేస్తాం మనం? సంతోషం ఉన్నప్పుడు, ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు, మ్యారేజ్ అయ్యేటప్పుడు. మనకి ఏదైనా మన దేశంలో, సొంత దేశంలో మనకి ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే చాలా అటాసంగా చేసుకుంటాం, తప్పేం కాదు. జక్కయ్య ఇంట్లో ఆనందానికి కారణం ఏంటంటే యేసు ప్రభు తన ఇంటిలోనికి వచ్చాడు. ప్రభు వచ్చాడు కనుక ఆనందం వచ్చింది, ఇంకేందుకు లేదు. డబ్బు ఉంది, ఆనందం లేదు. చాలా పదవి ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, రోమ ప్రభుత్వంలో ఒక మంచి ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్, బట్ మనసులో శాంతి నెమ్మది లేదు. ఇప్పుడు యేసు ప్రభు స్వయంగా జక్కయ్య ఇంట్లోకి రావాలని కోరుకొని వచ్చాడు కనుక చాలా గొప్ప విందు చేశాడు. అందరినీ పిలిచాడు, అందరి ముందు నిలబడ్డాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సాధారణంగా యూదులు మాట్లాడేటప్పుడు వారి యొక్క ప్రార్థన పద్ధతి ఎలా ఉంటుందంటే, వాళ్ళందరూ కూర్చున్న తర్వాత అక్కడ బోధకుడు కూర్చొని మాట్లాడతాడు. ఈ సిట్టింగ్ అండ్ ఈ స్పీకర్. ఆయన కూర్చొని మాట్లాడిన తర్వాత లాస్ట్ ఇంటి వాళ్ళు మాట్లాడతారు. మన ఇండియాలో కదా, మన దేశంలో వందల సమర్పణ చెప్పినట్టుగా, లేక మన దేశంలో ఇక్కడ చెప్పినట్టుగా జక్కయ్య వెంటనే నిలబడి అంటున్నాడు, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తున్నాను. ఎందుకంటే నా మాట ప్రభు చెప్పలేదే. ప్రభు జక్కయ్యని ఆస్తి సగం తీసి పెద్దవాళ్ళకి నాయన అని ప్రభు చెప్పలేదే. రాగని ప్రభు ప్రసంగం కూడా చేయలేదే. యేసు ప్రభును కన్నులారా చూశాడు. ముందు చెట్టు పైన చూశాడు, ఇప్పుడు పక్కన కూర్చొని చూస్తున్నాడు కన్నులారా. ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ గాడ్. దేవునితో మన సావాసం పెరిగే కొద్దీ ఈ ప్రపంచంలో మనకి ఏది గొప్పగా ఉండదు. ఉద్యోగమైన, ఆస్తి అయినా, సంపద అయినా ఏది గొప్ప కాదు నా దేవుని కంటే మనసు మనలోకి వస్తుంది. మనం ఇక్కడ ఉన్న మన సొంత దేశంలో ఉన్న ఈ ఆనందం కలిగి మనం బ్రతుకుతాం. సో దట్ ఈస్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. కాబట్టి జక్కయ్య ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా ఆస్తులు సగం బీదలకు ఇచ్చేస్తున్నా. ఇంకో మాట అన్నాడు, నేను ఎవరి ఏమైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 400 ఇస్తాను, 4 times. ఎందుకు మాట్లాడు తెలుసా? జక్కయ్యకి యేసయ్యను చూసిన తర్వాత ఈ ప్రపంచంలో ఏది గొప్పది కనబడలేదు, ఒక విషయము. రెండోది ఏంటంటే, చాలా అన్యాయం వస్తుంది జక్కయ్య దగ్గర. 4 times 400 పశ్చాత్తాపడ్డాడు. ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి వారం, బహుశా మొదటి బుధవారం కూడా అనుకుంటాను, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒకసారి 400 పశ్చాత్తాపడితే చాలు. 4 times. ఏం పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ మనసులో ఊరికి నీ మనసు నలిగిపోయి, అయ్యో నేను పాపిని ప్రభు అని ఇంకా పాపిని అనాల్సిన అవసరం లేదు. అండ్ మేక్ ద రిలేషన్ విత్ ద లార్డ్ స్ట్రైట్. ప్రభుత్వ నీ సహవాసాన్ని పునరుద్ధరించుకోండి. దేవునితో సహవాసం చేస్తుంటే మనకు సమాధానం ఉంటుందండి. మనసులో సమాధానం ఉంటుంది, హృదయంలో సమాధానం ఉంటుంది, చేసే పనిలో సమాధానం ఉంటుంది, సంపాదించే సంపాదనలో సమాధానం ఉంటుంది. లేకపోతే మన దేశంలో, మన సొంత దేశంలో చాలా మంది, కొన్ని కోటీశ్వరులు ఉన్నారు కొంతమంది. మా మందిరానికి అప్పుడప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మంత్రి లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఎంపీ గారు లాంటి వాళ్ళు చాలా మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలతో మామూలుగా వస్తూ ఉంటారు. చాలా మంది ప్రార్థనకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏముంటుందంటే అన్నీ ఉంటాయి. ఏం చేయాలి మీ ప్రార్థన దేని కొరకు అని అడుగుతారు. వాళ్ళు చెప్తారు, కొన్నిసార్లు మనసు శాంతి లేదండి, ప్రార్థన చేయండి అంటారు. కొన్నిసార్లు ఎందుకు శాంతి లేదు? ఏమైంది మీకు? ఏం సమస్య, ఏం అవసరం మీకు? వాట్ కైండ్ ఆఫ్ నీడ్ ఫ్రమ్ ద లార్డ్? ఏలాంటి అవసరం మీకు కలిగి ఉన్నారు? మనసులో నెమ్మది లేదు. రాత్రి జక్కయ్య ఒకరు మనసు పగిలిస్తే మీరు ఉన్నారేమో నాకు తెలియదు. నా ప్రభు చెప్పమన్నమాట,
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ప్రభు తన సందేశాన్ని ముగిస్తున్నాడు. ఇక్కడ ఒక నూతన క్రియ చేశాడు. ఆ ఇంట్లో సున్నం వేయలేదు, లేక రంగు వేయలేదు. ఆ ఇంట్లో ఇంకేదో గొప్ప అద్భుతమైనటువంటి దేవదూత లేక సంచారం కనబడలేదు. యేసు ప్రభు వచ్చి ఒక పాపిని పవిత్రుడిగా మార్చాడు. యేసు ప్రభు ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచాడు. యేసు ప్రభు ఒక వ్యక్తిని నూతనమైన ఆత్మతో నింపాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆ స్థలంలో దిగి వస్తుండగా ఒక నూతన క్రియను దేవుడు ప్రారంభించినాడు. రాత్రి ఈ సందేశం ద్వారా దేవుని మాటలు అనేక సార్లు వింటున్నాం, అనేక సార్లు మందిరానికి వస్తున్నాం, అనేక సార్లు స్తుతి ఆరాధన ప్రభుకి ఇస్తున్నాం. దేవునితో రిలేషన్ చెట్టుపైన జక్కయ్య చెట్టు కింద ప్రభు వలె ఉందా, లేక జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన యేసు ప్రభువును ఆయన ఏ విధంగా చేర్చుకొని విందు చేసినాడు. లైక్ యూ నీడ్ టు సెలబ్రేట్ ద లార్డ్ ఎవ్రీ డే. ప్రభువును ప్రతిదినం మనం వేడుక చేయాలి. ప్రభు నా జీవితం అంతటిని ప్రభు నీకు అప్పగించి నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తాను. సింహాసనాసనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయించినాడు. ఈ రాత్రి అన్ని నూతనపరచబడతాయి. సమస్తము నూతనమైతుంది. నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన సమృద్ధిగా సంపూర్ణంగా నూతనపరుస్తాడు. నూతన సృష్టిగా చేస్తాడు. లోకంలోనికి పంపుతాడు, సమాజంలోనికి పంపుతాడు. ఆయన ప్రకారం నూతన జీవితాన్ని కొత్త సంవత్సరం పూజార తెలుగు సంఘం మీరు ఇక్కడ స్వదేశంలో, మరి మన స్వదేశంలో, మరి ఈ దేశంలో, మరి స్వదేశంలో మీరు విడిచి వచ్చిన కుటుంబాలు ప్రభు కొరకు అలా జీవించాలని దేవుని దాసుని నేను మరి ప్రభుత్వంలో ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కనికరింగల ప్రభు ఈ రాత్రి శ్రేష్టమైన మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. సమస్తం నూతనమైనవిగా చేసే దేవుడు మా మధ్యలోకి ప్రవేశించినందుకు స్తోత్రాలు. ఈ కొత్త సంవత్సరం ప్రభా కొత్త ఆలోచనలతో, ఆకాంక్షలతో ప్రభా హృదయం నిండా అనేకమైన భారపడుతున్న ప్రజలు, మా ప్రియులైన సోదరులైన పూజార తెలుగు సంఘం, దాసుల సంఘ కాపురులు, తనేసిన మరి వారికి ఇచ్చిన కుటుంబాలు, తన ప్రత్యేకించిన సంఘ పెద్దలు, మరి యవనస్తులైన రీతిగా చిన్న బిడ్డలు అందరి పైన మీ దీవెనలు ఉంచండి. వారు విడిచి వచ్చిన కుటుంబాల పైన కూడా మీ గొప్ప కాపుదలు ఉంచండి. అంతేకాదు నేను వారు చేస్తున్న ప్రతి పని కూడా వారి వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు, చేతి వృత్తులు, జీవన సంబంధమైన చేతి వృత్తులు, వారి సమస్తమైన ఉద్యోగ వ్యాపారాలు సమస్తం దీవెని కలిగించండి. మంచి ఆరోగ్యం మా పిల్లలకు దయచేయండి. పూర్ణ నిమ్మత్తం మీద అవసరం నింపండి. ఈ వాక్య భాగం మన హృదయాలను పదిలిపరిచి నూతన కార్యాలు చేసే దేవునికి అప్పగించుకొని ముందుకు సాగుతూ కృప పాలించి దయచేయమని యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.